ఓరి దుష్ట గజాసురా, ఆపింక నీ అత్యాచారాలని, లేదంటే మా త్రిశూలం నుండి వచ్చే మహాకాలుడు నిన్ను ఈ క్షణమే పరిసమాప్తి చేస్తాడు. అంటే తమరేనా శివశంకరులు? మా అసురుల ఆరాధ్యులు శివశంకరులు. అత్యాచారాలు చేసేవారు మా క్రోధానికి పాత్రులవుతారు. దుష్టుడా, వెంటనే ఆపే నీ దుష్కృత్యాన్ని. ఈ మూర్ఖ బ్రాహ్మణులు తమరిని ప్రసన్నులు చేసుకోవడం కోసం ఈ యజ్ఞం చేస్తున్నారు. పరిణామం చూడండి. తమరు ప్రసన్నులు అవడానికి బదులు క్రోధంతో మండిపడుతున్నారు. ఈ మూర్ఖుల ఆరాధన వ్యర్థమైంది. ఇదే నేను కోరుకున్నది. వీళ్ళు అసఫలులైనారు, నేను సఫలుడనయ్యాను. ఇక తమరు మా అసురులకు ఆరాధ్యులు కనుక మేము యుగాల తరబడి చేసిన ఆరాధన కూడా వ్యర్థం కాబోదు. తమరు తిరిగి వెళ్ళిపోండి. శివశంకర, మా అసురులపై తమ శక్తి చూపడం తమరికి ఉచితం కాదు. దుష్ట గజాసురా, నీవు చేసిన దానికి దండన అవశ్యం లభిస్తుంది. దేవతలైనా అసురులైనా మనుష్యులైనా మృగములైనా అధర్మము ఇంకా అత్యాచారములకు ఒడిగడితే వాళ్ళు మా చేతుల్లో మరణించక తప్పదు. ఇక స్వచ్ఛ మనసుతో మమ్మల్ని ఆరాధిస్తే వాళ్ళ రక్షణకై మేము సర్వదా ప్రత్యక్షమవుతాం. దేవాధిదేవులు మహాదేవులకి, పరమ శివశంకరులకి, పరాత్పర పరబ్రహ్మ సదాశివునికి. నీ ఈ విరాట్ స్వరూపం ఇక శాశ్వతంగా చిన్నదైపోతుంది. నీ దుష్కృత్యాల కారణంగా నీకున్న మహిమాన్విత శక్తులన్నీ అంతమైపోతాయి. గజాసుర, ఇప్పుడు నీ గజాసుర నామం సార్థకమయ్యింది. నువ్వు గజరూపధారివి, గజములాగా నల్లగా అయిపోయావు. మేము నీకు అంతిమ హెచ్చరికనిస్తున్నాం. ఏ పాతాళ లోకం నుండి నువ్వు వచ్చావో అక్కడికే మరలిపో. ఎప్పటికీ వెళ్ళను. పాతాళ లోకానికి వెళ్ళిపోవడానికి కాదు, నేను కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాలను సంప్రాప్తించుకున్నది. మా అసురులకు ఆరాధ్యులు అయినందువల్ల తమరు నన్నిక చంపలేరు. నేను పృథ్వీ ఇంకా స్వర్గలోకాలపై అసుర శక్తి యొక్క ధ్వజాన్ని అవశ్యం ఎగరవేస్తాను. నా తండ్రి మృత్యువుకి ప్రతీకారాన్ని దేవతలపై తీర్చుకునే తీరుతాను. తమరు నన్ను ఏమీ చేయలేరు శివశంకర. గజాసుర, నీ వంటి దుష్ట అసురులకు ఆరాధ్యులం మేము కాదు. ఇక నీవు ఈ క్షణమే మా ఆదేశాన్ని పాటించకపోతే కనుక నీ ఈ జీవితం సమాప్తమైపోగలదు. శివశంకర, తమరు నాకు తొలుత ఉన్న శక్తుల్ని హరించి వేశారు. కానీ నా వరప్రసాదిత శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. నేను ఇచ్ఛానుసారంగా
అస్త్రశస్త్రాలు ఉత్పన్నం చేస్తాను. ఇక నా ఆరాధ్యుని నామం స్మరించి తమరిపై కూడా ప్రహారం చేయగలను. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. ఓం నమ శివాయ. పరమశివ, గజాసురుడు చూస్తూ చూస్తూ ఉండగానే తమరి శత్రువు నుంచి తమరు భక్తుడయ్యాడు. ఇక తమరి తండ్రి ఎలా సంహరిస్తారు? గజాసురా, మా నామాన్ని స్మరించినంత మాత్రాన నీకు రక్షణ కలుగదు. ఈ ఉన్మాదాన్ని త్యజించి పాతాళలోకం తిరిగి వెళ్ళు. వెళ్ళిపో పాతాళలోకానికి గజాసురా. లేదు, అసలు వీల్లేదు. జై శివశంకర, అస్త్రశస్త్రాలు ఉత్పన్నం కావాలి. ఇలా చేస్తున్నారేమి శివశంకర? మా అసురులకు ఆరాధ్యులై ఉండి నన్ను ఒక అసురుణ్ణి నా అస్త్రశస్త్రాలతోనే బాధిస్తున్నారా? ఇది అన్యాయం కాదా శివశంకర? కానీ ఈ అన్యాయాన్ని ఎదిరించటం నాకు బాగా తెలుసును. నేను వరప్రసాదిత శస్త్రాలను ఉపయోగించి ఈ దుష్ట బ్రాహ్మణులందరినీ సమాప్తం చేస్తాను. శివశంకర, ఇప్పుడు నేను నా మూల రూపంలోకి వచ్చి నిన్ను సమాప్తం చేస్తాను. గజాసురా, మేమిక్కడున్నామా? గజాసురా,
గజాసుర, ఇక మా సహనం అంతమైంది గజాసుర. ఇప్పుడు నీ సంహారం నిశ్చయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా అసురులకు పరమ ఆరాధ్యులైన శివశంకర, నేను నా తండ్రి మహిషాసురుని వధ పిమ్మట పాతాళలోకపు అంధకారంలో తిరుగాడాను. నేను పృథ్వీపైకి వచ్చానంటే కేవలం తమరి దర్శనం సంప్రాప్తించుకొనడానికే. గజాసుర, మాకు తెలుసును, మా చేతుల్లోనే నీవు ఉద్ధరించబడతావు. ఓం నమః శివాయ. నువ్వు పృథ్వీపై ప్రత్యక్షమవ్వడం, దైత్య గురువు శుక్రాచార్యుని మనస్సులో తపస్సుకై యోచనను కలిగించి నిన్ను తపస్సుకి ప్రేరితుణ్ణి చెయ్యడం, నువ్వు వరాలను పొందడం, ఇక్కడకు రావడం, ఇవన్నీ మా యొక్క లీలల్లోని ఒక అంశమే. గజాసుర, నీ చివరి కోరిక ఏమిటి? నేనేమైనా అనుచితంగా ప్రవర్తించినా లేక మాట్లాడినా అందుకు తమరు నన్ను క్షమించండి కరుణాసాగర. గజాసుర, ఇప్పుడు నువ్వు మా క్షమకే కాదు, కరుణకి కూడా పాత్రుడవయ్యావు. నీ హృదయంలో ప్రస్ఫుటించే శివభక్తికి పారితోషికం నీకు అవశ్యం లభిస్తుంది. మా చేతుల్లో నీవు మృత్యువుని పొంది అసుర జన్మ నుండి ముక్తుడివయ్యావు. ఇంకా ఏం కావాలి నీకు? సదాశివ, నాకు మరణం ఆసనమైన పిమ్మట నా గజ చర్మాన్ని తమరి శరీరం పైన ధరించండి. నా జన్మము మరణము రెంటిని ధన్యం చెయ్యండి. ఇదే నా అంతిమ కోరిక శివశంకర. తథాస్తు గజాసుర. ఓం నమః శివాయ. మేము నీ కోరికని వెంటనే నెరవేరుస్తాం. జయము శివశంకర.
ఈ గజచర్మ రూపంలో ఇక గజాసురుడు శాశ్వతంగా కైలాసంలో నివసించగలడు. ధన్యులమయ్యాము పరమశివ, ధన్యులం. గజాసురోద్ధారక గజ చర్మధారి పరమశివశంకరులకి జయము! గజాసురోద్ధారక మహాదేవాధిదేవునికి జయము! గజాసురోద్ధారక మహాదేవాధిదేవునికి జయము! ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. పరమేశ్వర, ఇదేమిటి? తమ వస్త్రాలని మార్చివేశారెందుకని? ఈ గజచర్మ రూపంలో ఇక గజాసురుడు కైలాసానికి చేరుకున్నాడు. అతని అంతిమ కోరికని పూర్తి చేయడానికి మేము ఈ గజచర్మాన్ని ధరించాము. ఓం నమః శివాయ. జయము శివశంకర. హర హర మహాదేవ. విచ్చేయండి బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, ఇంకా దేవర్షి నారద, విచ్చేయండి. ప్రభు, తమ ఇచ్ఛానుసారమే ఈ సకల కార్యాలు సిద్ధించాయి. ఇంకా తమరి ఇచ్ఛతోనే నేను గజాసురునికి వరాలనిచ్చాను. ఇంకా ఆ వనంలోనే కామ విజయులైన శివుని వల్లనే అతని ఉద్ధారణని సూచించారు. ప్రభు, తమరి ఇచ్చను అనుసరించి నేను దేవర్షి నారదునికి ఏ ఉపాయము చెప్పలేదు. ఈ విధంగా తమరు బ్రహ్మదేవుల ఇంకా మా యొక్క కోరికని గౌరవించారు. మన త్రిమూర్తుల కోరిక ఇంకా పని ఒకేలా ఉండడం ఆవశ్యకం. తమరు ధన్యులు శ్రీహరి. ఈ మారు మీ త్రిమూర్తులు మా త్రిదేవీమణులకు ఏమి చేయడానికి అవకాశమే ఇయ్యలేదు. ఆ అవకాశం ఒకమారు కాదు, పలుమార్లు రాగలదు దేవి. మా త్రిమూర్తులకు మీ ముగ్గురి సహాయం యొక్క అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఏం బ్రహ్మదేవా, శ్రీహరి? తమరు సత్యమే వచించారు మహాదేవ. అనండి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పరమ శివశంకరులకి జయము! 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 పరమపిత బ్రహ్మదేవులు, జగత్పాలకులు శ్రీ మహావిష్ణువు, ఇంకా పరమశివులకు జయము! 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 తమరి మహాశివరాత్రి పండుగకు జయము! దేవి లక్ష్మి, దేవి సరస్వతి, ఓ దేవేంద్ర, తదితర దేవతలారా, మహాశివరాత్రి పర్వదినాన మీకందరికీ కైలాసానికి స్వాగతం. సుందరం, అతి సుందరం. మాత, నాకు అనిపిస్తోంది తమరి కృప వల్ల కైలాసంపై వసంత ఋతువు వచ్చేసింది అని. నారద, శివశంకరుల అనుక్షణం వసంత ఋతువుతో సమానమే. కానీ పరమశివులు తామే తపస్సుకి త్యాగానికి ప్రతిరూపం. ఆడంబరాలకి ఆయన మనసు ఒప్పదు. సరళ జీవితం ఇంకా కఠోర క్రమశిక్షణే మహాదేవులకు ఆదర్శం. పరమశివ, నేడు మేమందరము తమరిని మహాశివరాత్రి పర్వదినాన అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉపస్థితులమయ్యాము. ఓ మహాదేవా, ఈ మహాశివరాత్రి పర్వం మహనీయతని మాటలలో వ్యక్తం చేయడం అనేది అసంభవం. పైగా ఈనాడు దైత్యరాజు గజాసురుని వధతో మా ప్రసన్నత ద్విగ్నీకృతమయ్యినది. ఓ విశ్వనాథ, ఈ పరమ పావన దినాన మా శివభక్తులందరం తమరి దివ్య అలౌకిక విరాట్ స్వరూపాన్ని దర్శించాలని కోరుకుంటున్నాం. అవును స్వామి,
నేటి పరమపావన దినాన తమరి విరాట్ స్వరూపం దర్శించుకోవటం మా అందరికీ మహద్భాగ్యం. కృపతో మా శివభక్తులందరిపైన దయచూపి మాకు తమ అలౌకిక స్వరూపాన్ని దర్శనమియండి. పరాత్పర బ్రహ్మ పరమేశ్వరులు పరమ శివశంకరులకి మా యొక్క ఈ విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవడంతో పాటు మీ అందరి మనస్సులలో ఏదైనా జిజ్ఞాస ఉంటే దానిని నిస్సంకోచంగా ప్రస్తావించవచ్చు. పరమశివ, నా అజ్ఞానాన్ని క్షమించండి. నేను శివతత్వ ఉద్దేశం తెలుసుకోవాలనుకుంటున్నాను. లోక కళ్యాణమే శివతత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంద్రదేవా, ప్రభు, తమరు రచించిన విధానాన్ని అనుసరించే బ్రహ్మదేవులు సృష్టిని సృష్టిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు సృష్టి పరిపాలకులు. ఇక తమరు మహాదేవులు, సృష్టి సంహారకులు, స్వయంగా మహాకాలులు. కానీ ఈ శివతత్వం ఉద్దేశ్యం లోక కళ్యాణం కూడా. ప్రభు, ఈ శివతత్వంలోని రహస్యం స్పష్టంగా తెలియచేయండి. దేవేంద్ర, ఇది నిజమే. మేము సృష్టి విధానంలో వినాశనానికి అధిపతైన మహాకాలుణ్ణి. కానీ నువ్వు ఈ కఠిన సత్యాన్ని ఎలా మర్చిపోయావు? మరి మేమే సముద్ర మథనంలో వచ్చిన హాలాహల కాలకూట విషాన్ని మా కంఠంలో ఉంచుకుని ప్రాణులందరి జీవితాల్ని రక్షించాము. నీలకంఠేశ్వరుడు జగద్రక్షకుడు పరమశివులకి పరమశివ, బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు ఇంకా ఈ సృష్టి రచన తమ ఇచ్చ వలననే సంభవమైనవి. తమరి ఈ ఇచ్చకి ఆధారం ఏమిటి? దేవి సరస్వతి, ఈ శివ ఇచ్ఛకి ఆధారం శివతత్వం యొక్క సర్వవ్యాపకతయే. కారణమే మన ఈ సమస్త సృష్టి నాలోనే సమన్వితమై ఉంది. ఇంకా నేను ఈ సకల సృష్టిలోని అణువణువున నిండి ఉన్నాను. పంచతత్వాలు, సత్ రజస్తమో గుణాలు నా వల్లనే ప్రస్ఫుటితమవుతాయి. నేను ప్రాణులందరి హృదయాలలోని ఆత్మనే. నేనే సమస్త సృష్టికి ఆది, మధ్యమం ఇంకా అంతము. ఓ మహాదేవా, కృపతో మాకు చెప్పండి, శివతత్వం యొక్క ఉత్పన్నం ఎలా సంభవమైంది? దేవి లక్ష్మి, నా యొక్క ఉత్పన్నం ఇటు దేవతలకి తెలియదు, అటు ఋషులకి కూడా. ఎందుకంటే నేను వీరందరికీ జనకుణ్ణి, ఆదిదేవ పరాత్పర బ్రహ్మని, జన్మరహితుణ్ణి, అవినాశుణ్ణి, ఇంకా ఆదిలేని వాడిని. ఓం నమ శివాయ. ప్రభు, కృపతో మాకు తమరిని పొందే మార్గాన్ని సెలవీయండి. భక్తి, భక్తియే నన్ను సంప్రాప్తించుకునే ఏకైక మార్గం. ప్రేమ ఇంకా సమర్పణలతోటి
నా పంచాక్షరి మంత్రాన్ని జపించేటి భక్తులకు నాదైనటువంటి శివతత్వాన్ని పొందగలిగే జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. పరమశివ పరమశివ కృపతో చెప్పండి, ఈ సృష్టిని వినాశనం నుంచి ఎలా కాపాడాలో. నిర్మాణము ఇంకా వినాశనము సమయం యొక్క కాలచక్రంపై నిరంతరం తిరిగేటటువంటి ప్రక్రియ నారద. కానీ వినాశనం యొక్క అధిపతి మహాకాల సదాశివుడు ఇది పూర్తి నమ్మకంతో చెప్పగలడు. ఎప్పటిదాకా ప్రాణులలో ధర్మము ఇంకా భక్తి యొక్క అంశ మిగిలి ఉంటాయో అప్పటిదాకా ఈ సృష్టి వినాశనము నుండి సురక్షితమే. స్వామి, ఈ సృష్టి కొరకు తమ అమర సందేశం ఏమిటి? అహంకారము, అత్యాచారము ఇంకా పాపచింతనని కూడా త్యజించి ప్రతి ప్రాణి తన ప్రతి ఒక్క క్షణమును నాకు సమర్పించుకుని తన నిర్ధారిత కర్తవ్యాలను పాటిస్తూ ఉండాలి. ఇదే నేను ఈ సృష్టికి ఇచ్చే సందేశం. నిత్య శివ పూజయే జీవులకు ఏకైక కర్మ ధర్మమును. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించటమే సకల దుఃఖాలకు నివారణ. పరమశివ శంకరులకి మహాశివరాత్రి పండుగకి జయము. శివశంకర, మేము మా జిజ్ఞాసలకి సముచిత సమాధానాలు పొంది ధన్యులమయ్యాం. కానీ ఏ మహాపర్వదినాన మీరందరూ మమ్మల్ని అభినందించడానికి కైలాసానికి విచ్చేశారు. దానికి సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మహానుభావులారా, విశేషమైనది రోజు కాదు, విశేషమైనది దాని వెనుక గల ప్రేరిత గాథ. క్షమించండి దేవాధిదేవ మహాదేవ, మా శివభక్తులందరిపై కృపతో మాకు మహాశివరాత్రి పర్వానికి గల ప్రేరిత గాథని వినిపించండి. దేవేంద్ర, మహాశివరాత్రి పర్వానికి గల ప్రేరిత గాథకి సూత్రధారుడు దేవర్షి నారదుడే. నారాయణ నారాయణ. నారద, నువ్వే వినిపించు ఆ ప్రేరిత గాథని. మేము నీకు ఆ కథని వినిపించేందుకు యోగ్యమైన దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాము. ఓం నమ శివాయ. వినండి శివభక్తులారా, శివభక్తి యొక్క మహనీయ ప్రేరిత గాథ వినండి. ఫాల్గుణ మాస కృష్ణపక్ష త్రయోదశి దినాన అడవులలో తిరుగాడే గురుద్రుహుడు బిల్లుడు తన కుటుంబాన్ని పోషించవలననే ఉద్దేశ్యంతో వేటకై వెళ్ళాడు. గురుద్రుహుడు ఒక హరిణము పైన తన లక్ష్యాన్ని నిలిపి దాని వెనుకనే పరిగెడుతున్నాడు. పరుగులో హరిణము వేగము తీవ్రమైంది. ఎంతో ప్రయాసపడిన తర్వాత కూడా గురుద్రుహుని లక్ష్యము హరిణము పైన నిలవలేకపోతోంది. చూస్తూ చూస్తూ ఉండగానే హరిణము అదృశ్యమైపోయింది. గురుద్రుహుడు హతాశుడై ఎంతో నిరాశపడ్డాడు. ఆ లేడీ ఎటు వెళ్ళిపోయిందో? ఈ చెట్టు పైన కూర్చొని చూస్తాను.
గురుద్రోహ, నువ్వు ఈ చిన్నారి ప్రాణి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నావు? ఆ? ఇది నీకు అసలు ఏం కీడు చేసిందని నువ్వు దీన్ని చంపాలనుకుంటున్నావు? ఆ? నాకు తెలుసు, మీరు వదిలిన బాణం లక్ష్యాన్ని ఛేదించకుండా ఎన్నడూ వెనక్కి మరలదు. కానీ నేడు నన్ను చూసిన పిమ్మట కూడా మీరు నాపై బాణం వెయ్యలేదు. మీరేదో బాధలో ఉన్నారు. లేదు లేదు, నా మనసు లోపల ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు నేను నిన్ను వధించాల్సిందే. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, నన్ను విడిచిపెట్టండి. నా పిల్లల్ని అనాథల్ని చేయకండి. నేను నీ పిల్లల గురించి ఆలోచించి నిన్ను విడిచిపెట్టేస్తే నా పిల్లల ఆకలితోటి అలమటించి మరణిస్తారు. లేదు, నేను అలా జరగనివ్వను. నా పతి, నా పిల్లలు నా కోసం ప్రతీక్షిస్తూ ఉంటారు. నాకు కొంచెం గడువివ్వండి. నేను ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలిసి చెప్పేసి వస్తాను, ఇదే మన ఆఖరి కలయిక అని. నా మీద దయించి నా వినతిని అంగీకరించండి. నువ్వు మోసం చేస్తే వెనక్కి రాకపోతే నేను ఒక అమ్మను. పిల్లల ఆకలి వేదనని అర్థం చేసుకోగలను. నా మోసం కారణంగా మీ పిల్లలకి అన్యాయం జరిగితే దాన్ని నేను అస్సలు సహించలేను. నేను వస్తాను, అవశ్యం వస్తాను. ఇది నా వాగ్దానం. ప్రాణాలపైన తీపి ముందు వాగ్దానాలకు లెక్క కాదు. ఆకలిగా ఉన్నవాడు ముందున్న పరిమాణాన్ని, వేటగాడు తన ముందున వేటని అది వదిలేయటం ఎలా సంభవం? అర్థం కావటం ఇది ఏం చేయాలో. ఏడుతున్నావా? లేదు, నాకు నీ పైన జాలి వేస్తోంది. చాలా నా పైన? అవును, ఎందుకంటే నేను నిన్ను నీ ధర్మాన్ని నిర్వర్తించనీయడం లేదు. గుర్రం గడ్డిపైన దయ చూపితే అదింకేం తింటుంది? నువ్వు వేటగాడివి. చేతికి చిక్కిన వేటని వదిలేస్తే నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా స్వభావం కొద్దీ ఈ బాణాలు వదిలేస్తాను. దాంతో నీ బాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ పరిస్థితుల్లో నీ కుటుంబం వాళ్ళు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. మీ దయాభావనకి ఎన్నో కృతజ్ఞతలు. మీరు మీ కర్తవ్యం నిర్వర్తించారు, ఇక నాది నేను నిర్వర్తిస్తాను. ఇంట్లో అందరినీ కలిసిన తర్వాత నేను మీ ముందుకి ఇక్కడికే వస్తాను. నువ్వు వెంటనే వెళ్ళు, తొందరగా తిరిగి వచ్చి నేను నీకోసం ఇక్కడే వేచి ఉంటాను. ధన్యవాదాలు వేటగాడా, ధన్యవాదాలు.